400 కోట్ల స్కామ్ వెనక ఉన్న వైసీపీ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు లేరంటారు. ఖచ్చితంగా ఉన్నారు. అధికారులు ఇంత కుంభకోణం చేయడం అనేది అది జరిగే పరిస్థితి అయితే కాదు. అవును దీనికి సంబంధించిన ఖచ్చితంగా వెనక రాజకీయ ప్రమేయం ఉంటేనే ఇదంతా ఉంది. అక్కడ ఉన్నటువంటి అసలు తాడేపల్లిలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న పీరియడ్ వరకు మొత్తం కూడా దాని వెనక వీళ్ళందరూ ఉన్నారు. కేవలం అక్కడ అధికారులు దోపిడీ చేశారని కూడా అక్కడ ఉన్న ఇప్పుడు ఇక్కడ పనిచేసినటువంటి చైర్మన్ దగ్గర నుంచి మొత్తం దీనిలో భాగస్వాములే. ఖచ్చితంగా ఇంకా లోతైన విచారణ జరిగితే 400 కోట్ల రూపాయలు కాదు 4,000 కోట్ల రూపాయలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఇది పెద్ద ఆదాయ వనరు ప్రభుత్వానికి, పెద్ద ఎత్తున రాబడి రావాలా. కానీ ఈ విధంగా దోపిడీ గురవుతుంది. దాదాపుగా ప్రతి ఏడాది కూడా 20,000 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. అక్కడ 20,000 కోట్ల రూపాయలు జరిగినప్పుడు 1% కనుక వచ్చేటట్టయితే ప్రతి ఏడాది కూడా దాదాపుగా 200 కోట్ల రూపాయలు రావాలి. అదేవిధంగా జిఎస్టీ రూపంలో 200 కోట్ల రూపాయలు రావాలా. ఏడాదికి 400 కోట్ల రూపాయలు రావాలి. 5 ఏళ్లలో 5 4 20. అవి కాకుండా మరి మా ఈనాంలో నమోదు కాకుండా జీరో వ్యాపారం జరుగుతూ ఉంది. జీరో వ్యాపారం అంటే అక్కడికి వచ్చే సరుకు అక్కడ రికార్డులో నమోదు కాదు, వెళ్ళేటప్పుడు నమోదు కాదు. దీనికి సంబంధించిన చెస్ కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ట్యాక్సెస్ పన్నుల రూపంలో చెల్లించాల్సి మొత్తం కూడా వీళ్ళు వాళ్ళ దగ్గర ముందుగానే లక్షల్లో తీసుకుంటారు. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక పెద్ద ఎక్స్పోర్టర్ దగ్గర నెలకు 10 లక్షలు ఏమో తీసుకుంటారు. దీన్ని అన్నింటిని కూడా ఫ్రీగా బయటికి పంపిస్తూ ఉంటారు. అక్కడ మొత్తం కూడా ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు కూడా నిజాయితీ కలిగిన అధికారి ఒక్కళ్ళు కూడా లేరు. కాబట్టి మొన్న ఎవరైతే విజిలెన్స్ నివేదిక వచ్చిందో ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలా. చర్యలు తీసుకోవటమే కాదు, వాళ్ళు తిన్న డబ్బు మొత్తం కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం మొత్తం కూడా వాళ్ళ నుంచి రాబట్టాలా. రాబడితేనే భవిష్యత్తులో ఇంకొకరు చేయకుండా ఉంటారు. ఆ విధంగా సార్ ఈ స్కామ్లో గతంలో చేసేటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు పెట్టకూడదు? దానికి సంబంధించినటువంటి మెయిన్ ప్రధాన పాత్రధారి కూడా వ్యవసాయ శాఖ మంత్రి అండర్లో జరిగేది కదా, మార్కెటింగ్ శాఖ మంత్రి. మరి ఆయన ఎందుకు ఇందులో ఇచ్చేయకూడదు? అంటే ఒక రాజకీయ నాయకులు ప్రమేయం లేనిదే ఒక అధికారులు ఇన్ని 100 కోట్ల రూపాయలు అవినీతి చేయటువంటి జరిగే పరిస్థితి కాదు. అప్పుడున్న మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ మంత్రుల ప్రమేయం ఉండి ఉంటుంది ఖచ్చితంగా. ఆ రోజు ఈ కుంభకోణం ఎప్పుడైతే బయటపడంగానే వెంటనే ఇక్కడ ఉన్న సంబంధిత శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వచ్చారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చారు. ఇక్కడ ఉన్న డైరెక్టర్ గారు, అదేవిధంగా ఇతర అధికారులు జేడీ గారు మొత్తం కూడా ఇక్కడ సమావేశపరిచారు. ఎందుకు జరిగింది ఇంత అవినీతి అని చెప్పి వాళ్ళు కూడా దీని మీద సమీక్షించారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. మంచి నిజాయితీ కలిగినటువంటి రాజశేఖర్ గారు అని ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమవుతుంది. ఏదైనా తొందరగా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. సార్ వైసీపీ పదే చెప్పొద్దు మేము అవినీతి రహిత పరిపాలన చేసామన్నారు. ఒక శాఖలో చూస్తేనే 100 కోట్లు జరిగితే పక్కన ఉన్నటువంటి స్వచ్ఛంద కార్పొరేషన్ చూస్తే ఇంతకు మించినటువంటి అవినీతి రహితం జరిగింది. అవును, ఇట్లా చూసుకుంటూ పోతే శాఖలంతా చూసుకుంటూ పోతే అన్ని చోట్ల కూడా ఇదే రకం జరిగితే ఏంటి పరిస్థితి? అసలు మేము రాష్ట్రాన్ని ఎలా ముందు తీసుకెళ్తారు? స్వచ్ఛంద కార్పొరేషన్కి సంబంధించిన అవినీతి మీద కూడా మేము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి, ముఖ్యమంత్రి గారికి, సంబంధిత శాఖ మంత్రి నారాయణ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే అక్కడ పంచాయతీరాజు మున్సిపల్ రెండు కూడా కలిసి ఉంటాయి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చెత్తని మొత్తాన్ని సేకరించి దాన్ని మొత్తం కూడా రీసైకిల్ చేసి స్వచ్ఛమైన పరిపాలన, స్వచ్ఛమైన ఇది చేయటం కోసం దాన్ని ప్రత్యేకంగా పెట్టారు. ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అది నిర్వహిస్తూ ఉన్నారు. కానీ దానిలో శ్రీలక్ష్మి ఐఏఎస్ అధికారి, అదేవిధంగా మరొక చీఫ్ ఇంజనీరు వీళ్ళందరూ కూడా కలిసి దానికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. వీటన్నింటిని కూడా మేము ఆ రోజు మరి ఇవ్వటం జరిగింది. అక్కడ మొత్తం కూడా అక్కడ సీఈఓగా ఉన్నటువంటి పూజారి ఆనందరావు అనే అతను ఎస్సీ అక్కడ స్వచ్ఛాంధ్ర వీళ్ళందరూ కలిసి ఒకే అతను చిలకలూరుపేటకి సంబంధించిన షేక్ జాన్ సైద్ అనే అతను 2 బినామీ కంపెనీలని రిజిస్టర్ చేశాడు. జనరల్గా ఏంటంటే ఒక టెండర్ మనం దాఖలు చేసేటప్పుడు 2 వేరు వ్యక్తులు టెండర్ దాఖలు చేస్తేనే దానికి వ్యాలిడిటీ ఉండేది. ఇతను ఉన్నటువంటి 2 కూడా ఇతని కంపెనీలు వేశారు. 2 కూడా మొత్తం కూడా ఈ షేక్ జాన్ సైద్ అనే అతను బినామీ అక్కడ ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కానీ
ఇటు ఐఏఎస్ శ్రీలక్ష్మి కానీ కాదు పూజారి ఆనందరావు కానీ వీళ్ళందరికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ యొక్క హస్తం ఉంది. మొత్తం కూడా శ్రీలక్ష్మి దీన్ని అనుకుంచి పూర్తిగా నడిపించింది. అంటే దీంట్లో ఏంటంటే ప్రధానంగా ఒక 20 కోట్ల విలువ చేసేటటువంటి 1100 లీటర్లు కాంపాక్ట్ బిన్స్ సరఫరా చేయడానికి ఒకటి దక్కించుకున్నారు. ఆ కాంపాక్ట్ బిన్స్ అన్నీ కూడా నాసిరకమైనవి, ఏమాత్రం దాంట్లో క్వాలిటీ లేదు. వీళ్ళు ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి ఆటో నగర్లో సొంతగా తయారు చేసి వాటిని అందజేస్తూ ఉన్నారు. అక్కడ మరి టెండర్ దాఖలు చేసినప్పుడేమో దాంట్లో చూపెట్టినేమో కార్పొరేట్ కంపెనీ వేరు, మంచి కంపెనీలు ఇస్తామని చెప్పి ఇది చేశారు. నీలకమల్ అంటే ఇట్లాంటివన్నీ. కానీ వీడు సొంతగా తయారు చేసి నాసిరకమైన ఇస్తా ఉన్నారు. అవి తెల్లారేపాటికల్లా బిన్స్ అన్నీ కూడా పగిలిపోతాయి. అదేవిధంగా ఒక 100 కోట్లు చేసేటటువంటి ట్రై సైకిల్స్, ఎందుకంటే చెత్తని సేకరించేటటువంటి ఆ ట్రై సైకిల్స్ అవన్నీ కూడా అంతే నాసిరకంగా ఉన్నాయి. ఆ ట్రై సైకిల్స్ అంతే పోయినాయి. హెచ్డిపి బిన్స్ సరఫరా చేయడానికి కూడా టెండర్ అతనే తగ్గించుకున్నాడు. ఇవన్నీ కూడా 100 కోట్ల రూపాయలు కూడా బిల్లులు కూడా మొత్తం చేసుకున్నారు. మొత్తం కూడా మరొక 10 లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి డస్ట్బిన్స్ కూడా 120 కోట్ల రూపాయలది. అది కూడా పూర్తిగా డబ్బులు కూడా ఇది చేసుకోవడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే నీలకమల్లు నేషనల్ కంపెనీ ఈ డస్ట్బిన్లు వీటికి సంబంధించి చేయాలి, కానీ అవి అన్నీ కూడా చేయలేదు. దాదాపుగా జనరల్గా ఏంటంటే ఈ యొక్క టెండర్ ఉద్దేశం కేవలం ఒక టైం బౌండ్ ప్రోగ్రాం, కేవలం 6 నెలల వ్యవధిలో 180 రోజులు ఇది పూర్తి చేయాలి. కానీ ఇప్పుడు కూడా చాలా వరకు పూర్తి కాదు. కేవలం 60% మాత్రం పనులు చేసుకున్నారు, 100% బిల్లులు తీసుకున్నారు. అట్లానే 2200 పంచాయతీలకి 74 కోట్లు విలువ చేసేటటువంటి ట్రాక్టర్ ట్రైలర్స్ వాటిని చేసేది ఒక్క ట్రైలర్ కూడా ఇంతవరకు సరఫరా కాలేదు. వర్క్ ఆర్డర్ 8/5/2023 తోటి వర్క్ ఆర్డర్ ముగిస్తున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా చేయాల. అతనికి ఎక్స్టెన్షన్ ఇస్తానే ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 10 కోట్లు అతను డ్రా చేసుకున్నారు, ఎక్స్టెన్షన్ ఇస్తానే ఉన్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు కూడా ఇస్తానే ఉన్నారు. 180 రోజుల్లో ట్రైలర్ సరఫరా చేయాల్సి ఉన్న 17 నెలలు పూర్తయ్యి ఇంతవరకు ఒక ట్రైలర్ కూడా ఇచ్చేయలేదు. అట్లాగే 2022-23లో 250 కోట్లు విలువ చేసి 60కి పైగా మున్సిపాలిటీల్లో లెగసీ వేస్ట్ అంటారు, ఆ బయో మైనింగ్ పనులు వర్క్ ఆర్డర్ తీసుకున్నారు. ఇతనే తీసుకున్నాడు. దాదాపుగా ఈ మంగళగిరి కానీ తాడేపల్లిలో 2,28,000 టన్నుల చెత్త ఉంది. ఈ గన్న వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా చేరవేయడానికి మొత్తం కూడా ఇది 747 టన్నుకి ఇతనికి డబ్బులు చెల్లించాలా. దానికి గాను 17,999,000 రూపాయలు అవి కూడా డ్రా చేసుకున్నారు. ఇది ఏం చేశారు, ఇది జనరల్గా ఏం చేయాలంటే ఈ చెత్త సేకరించి రీసైకిల్ చేసి దాన్ని ఎక్కడో ఇది చేయాలి. కానీ వీళ్ళు ఇవన్నీ కూడా సేకరించిందంతా కూడా అక్కడ ఉన్న కుంటల్లో, చెరువుల్లో, వాగుల్లో, వంతల్లో పడేయటం వలన వర్షాలు కురిసినప్పుడు అందుట్లో నీరు చేరి ఆ నీరు కలుషితం అయ్యి అక్కడ ఉన్న పశువులు తాగి చాలా పశువులు చనిపోయినాయి. ఒకళ్ళిద్దరు మనుషులు కూడా చనిపోవడం జరిగింది. అక్కడ తీవ్రమైన మొత్తం కూడా అక్కడ రోగాల వ్యాప్తికి ఇదైంది. ఎందుకంటే అక్కడ బ్యాక్టీరియా చేరింది, విపరీతమైన కాలుష్యం ఏర్పడింది. వీటన్నిటి వలన అక్కడ ఉన్నటువంటి వాసన వలన కానీ అదంతా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా నష్టం జరిగింది. ఈ 90% చెత్తను తీసుకొచ్చి క్వారీల గుంటల్లో అక్కడ ఇక్కడ పడేయటం వల్ల ఆ నీళ్లు తాగి చాలామంది చాలా రోగాల బారిన పడ్డారు. ఆ పశువులు కూడా అంతేనాయి. ఈ విధంగా మొత్తం కూడా ఎక్కడ శ్రీకాకుళంలో అయితే 2,30,37 టన్నులు, ఒక్కొక్కడికి అక్కడ 789 టన్నుకి, అక్కడ 18,76,00,000 రూపాయలు అవి కూడా డ్రా చేసుకున్నారు. ఈ విధంగా పోతే అసలు అక్కడ ఇక్కడ లేదు. ఈ మున్సిపాలిటీల్లో కానీ మొత్తం కూడా వాళ్ళు ఇది చేశారు. మళ్ళీ దీంట్లో పెద్ద విశేషం ఏంటంటే వీటికి కాంట్రాక్ట్ ఈఎండీలు కట్టాలి. ఈఎండీలు కూడా ఇతనికి మినహాయించారు. ఎట్లా మినహాయించారు అనేది పెద్ద అర్థం కావట్లా. దీనికి అంతా కూడా పూజారి ఆనందరావు, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈఎండీలు కూడా కట్టాల. అది పెద్ద విశేషం. అట్లాగనే ఇతను టెండర్లు దక్కించుకొని ఫేక్ సాల్వెన్సీ సర్టిఫికేట్ పెట్టాడు. సాల్వెన్సీ సర్టిఫికేట్ అంటే బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి ఇతని యొక్క ఆర్థిక స్థితిగతులను తెలియజేసేటువంటి అవి కూడా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టారు. అవి వాటిని ఎట్లలో చేసాడో చేయలేదు. ఇంకా వాటితో పాటు పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్, ఫర్దర్ సెక్యూరిటీ డిపాజిట్ అని
అవి కూడా లేకుండా వీళ్ళకి టెండర్లు ఇచ్చేశారు. ఈ విధంగా అసలు టెండర్లో అర్హత ఉన్న కంపెనీలన్నింటినీ కూడా బెదిరించి భయపెట్టి వాటన్నిటిని పక్కకు పెట్టారు. ఈ యొక్క వేసినటువంటి ఈ కంపెనీలకి ఎలాంటి అనుభవం లేదు, అర్హత లేదు, గతంలో చేసినటువంటి పనులు చేసినట్టు కూడా లేదు. కానీ వీళ్ళకే ఇచ్చేశారు. ఎట్లా ఇచ్చారు ఏంది అనేది అర్థం కావట్లా. మొత్తం వీటన్నిటికి గాను 570 కోట్ల రూపాయలు జరిగినాయి. మేము వెంటనే స్పందించి అక్కడ ఉన్న సంబంధిత వాళ్ళందరూ కూడా ఇవ్వటం జరిగింది. మాకు ఇప్పుడు తాజాగా నేను అమెరికా పోయి వచ్చేటప్పటికి ఎక్కడో కాకినాడలో ఎక్కడో మళ్ళా జాన్సైడ్ చేస్తున్నారని అనధికార వార్త అందింది. కానీ దాంట్లో నిజాలు ఇంకా మాకు తెలియదు. వాటి మీద కూడా మేము కూడా కనుక్కుంటా ఉన్నాం. మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి, ఎంతంత ఇదైనాయి, ఏ పేర్లతో చేశారు, ఈ జ్ఞానేశ్వర్ హైట్స్ అని మరి రకరకాల పేర్లతోటి ఇతను చేశాడు. మరి వీటన్నిటి మీద కూడా సమగ్రమైన దర్యాప్తు జరగాలి. మరి ఈ దర్యాప్తు ఎందుకు చాలా నిదానంగా విజిలెన్స్ వాళ్ళు అంతకుముందు మిర్చియార్డులు అయితే చాలా వేగంగా చేశారు, చాలా తొందరగా చేశారు, వాళ్ళందరినీ కూడా దోషులుగా నిలబెట్టారు. కానీ దీని విషయంలో మరింత వేగంగా జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొత్తం కూడా ఇది పరిస్థితి. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.